వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదిలాబాద్ లో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం నాయకులు పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ, శ్యామల సదాశివ మాస్టర్లకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంచికట్ల ఆసమ్మ మాట్లాడుతూ చేనేత కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కార్మికులకు అండగా నిలవాలి అని కోరారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్యామల సదాశివ్ మాస్టారు 13వ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు రామ్దాస్, దత్తు రమేష్ పలువురు పాల్గొన్నారు. जोहार सामल सदाशिव मास्टर, जोहार 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 सामल सदाशिव मास्टर कंडेया, जय मातंगेया. जय मातंगेया. जय पद्मशाली, जय पद्मशाली. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు కుల బాంధవులందరికీ తెలియజేస్తూ అందరికీ శనార్థులు తెలియజేస్తూ మరి ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా చేయూతనివ్వాలని చెప్పి మనందరం కూడా పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ప్రజలందరూ కూడా చేనేతలకు చేయూతనివ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కాటన్ వస్త్రాలు ధరించి చేనేత వస్త్రాలు ధరించి ఉపాధిని అభివృద్ధి చేసే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి ఈరోజు ఆదిలాబాద్లో మరి మన జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారము సదాశివ మాస్టర్ గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన కుల బాంధవులందరూ, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు రామ్దాస్ గారు, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి విఠల్ గారు, అదేవిధంగా కోశాధికారి దత్తు గారు, మరి అదేవిధంగా అడెల్లు గారు, అదేవిధంగా మళ్ళా కాసల సీనన్న గారు, మరి అందరికీ కూడా మన మండల అధ్యక్షుడు ఉషన్న గారు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు 13వ వర్ధంతి సందర్భంగా మరి శ్యామల సదాశివ మాస్టర్ గారి వర్ధంతి మరి ఆయన ఆశయాల సాధన కోసం మరి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మరి ఆయనని మరి ఎంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాహిత్య అకాడమీని పెంపొందించి మరి ఒక రాష్ట్ర స్థాయిలోనే ఒక తనదైన ముద్ర వేసుకున్న సదాశివ మాస్టర్ గారి పేరుని కూడా ఆడిటోరియంకు పెట్టాలని ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఈ మాత్రం గౌరవం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. శ్యామల సదాశివ మాస్టర్ గారిని కూడా అధికారికంగా మరి వర్ధంతి జయంతిలు నిర్వహించాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు అందరికి కూడా మరి కళాకారులకు అందరికి కూడా మరి ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉంది కాబట్టి అదేవిధంగా మా ఆనిముత్యము సదాశివ మాస్టర్ గారు ఆదిలాబాద్ నుంచి మరి వారిని కూడా ముందంజలో మరి ఆయనకు అధికారికంగా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరు నా శరణార్థులు తెలియజేస్తున్నాను.